మనం ఏ స్థితిలోకి వెళ్ళిపోయినా మూలాలు మర్చిపోకూడదండి. మన స్థితిని మర్చిపోకూడదు. మన స్థితినేమి కూడా మర్చిపోకూడదు. మనం ఏ స్థితిలో ఉండగా దేవుడు మనల్ని ఈ స్థితిలోకి తీసుకొచ్చాడు మర్చిపోకూడదు. అదే కృతజ్ఞత. దేవుని బిడ్డరా జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే పేతురు గారు జ్ఞాపకం చేసుకుంటున్నారు ఏమనంటే, యేసు నామములోనే, ఏ నామంలో? యేసు నామంలోనే నీవు స్వస్థత పొందుచున్నావు. ఎవరి నామంలో పొందుచున్నావు? యేసు నామంలో. అంతే, దట్సాల్, అంతే. ఒకవేళ మన ద్వారా జరగవచ్చు. నేను ప్రార్థన చేసి నేను చేయకపోతే అనే పదాలు అనేవి దేవునికి సంబంధించినవి కావు, దెయ్యానికి సంబంధించినవి. నేను అనే పదంలో అహం ఉంది, గర్వం ఉందండి.